ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. చిహ్నానికి అవమానం జరిగింది. జాతీయ చిహ్నాన్ని అవమానకర రీతిలో ప్రింట్ చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అలజడి సృష్టించింది. తిరుపతిలో పలుచోట్ల తప్పుగా ప్రింట్ చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పౌర సంఘం నాయకులు, ప్రింటర్లను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎద్దు మొహంతో జాతీయ చిహ్నం ప్రింటింగ్ చేయడంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జాతీయ చిహ్నానికి అవమానం జరిగేలా పౌర హక్కుల సంఘం ఏర్పాటు చేసిన పోస్టర్లను తప్పుపడుతున్నారు. జాతీయ చిహ్నాన్ని అవమానించిన వారిని మతోన్మాదులు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన టౌన్లో, తిరుపతి టౌన్లో. దాంట్లో భాగంగా ఆ ఫ్లెక్సీలలో ఉన్న విషయాలని కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెంబర్ 1 ఏంటంటే ఈ అశోక చక్రం మనకి నేషనల్ ఆంబ్లం ఉంటుంది కదా, ఆ నేషనల్ ఆంబ్లంని ఆల్టరేషన్స్ అంటే కించపరిచే విధంగా దాంట్లో ఆ బ్యానర్స్లలో ఉండడం, అది వివిధ వర్గాల మధ్య, గ్రూపుల మధ్య గలాట్లకి కారణము అవ్వడం, అయ్యేటట్టుగా కనిపించడం, భారతదేశ సౌభ్రతత్వానికి భంగం కలిగించే విధంగా ఉండడం, యూనిటీకి దెబ్బతీసే విధంగా ఉండడము, ఈ విధంగా ఉండి దాని కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా రిలీజియస్ బేస్ పైన కూడా వీళ్ళు దానిపైన రాతలు ఉన్నాయి. ఆ రిలీజియస్ బేస్ పైన కూడా రాతలు ఉండడం వల్ల వాటిపైన కూడా కన్సర్న్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ కుత్బుల్లాపూర్ బాజ్పల్లిలో గత ఏడాది